హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్కి పొందే అవకాశం ఉంటుంది. మన ఛానల్ నుంచి అందించినటువంటి తెలంగాణ నిరుద్యోగ భృతి 2,35,000 మందికి పైగా దీన్ని చూడటం జరిగింది. సో ఈ వీడియోలో ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఎవరు అర్హులు, దానికి ఏమేమి ఉండాలి, ఈ నిరుద్యోగ భృతి తీసుకోకపోవడానికి వాళ్ళు అనర్హులు ఎలా అవుతారు అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో మరి ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఏదైతే నిన్న బడ్జెట్లో ఏదైతే ఈ తెలంగాణ నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది కేటాయించడం, దానికి సంబంధించినటువంటి ఎంతమంది లెక్క ఉన్నారనేది కొంతవరకు కూడా ప్రాథమికంగా కొంత సమాచారం అనేది చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే కానిస్టేబుల్, ఎస్ఐ ఈ రెండింటికి కూడా పూర్తి సమాచారం మన దగ్గర కొంత అప్డేట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకోబోతున్నాం. సో ముందుగా ఏదైతే నిరుద్యోగులకు ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణ నిరుద్యోగ భృతి అనే పేరుతో ఆర్థిక సహాయం 3,016 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది అలాట్ చేయడం జరిగింది 2019-2020 సంవత్సరానికి. ఒక సంవత్సరానికి 1,810 కోట్లు ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ నిరుద్యోగులు అనేది ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క తెలవపోయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం 5 లక్షల మంది ఉన్నారని, కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రకారం 13 లక్షల మంది కూడా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఎవరైతే ఈ నిరుద్యోగ భృతి తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఈ నిబంధన అనేది పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. పూర్వకాలంలో ఈ 10th పాస్ అయిన తర్వాత మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్తో ఈ ఎంప్లాయ్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. అప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక నోటిఫికేషన్ పడినప్పుడు మనకు వాళ్ళ ద్వారా గురించి కూడా మనకి ఒక లెటర్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అటువంటి ఈ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కువ మంది చేసుకోకపోయినప్పటికీ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఈ నిబంధన అనేది పెడతారని చెప్పి తెలపడం జరుగుతుంటుంది. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు ఈ కె చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో వీటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. సో పేపర్లో కూడా వీటికి ప్రధానంగా కూడా వీటి మీద ఆర్టికల్స్ అనేది చెప్పడం జరిగింది. సో వాటిలో సంబంధించినటువంటి ఆ ఆర్టికల్స్ సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఈ నిరుద్యోగుల గణాంకాలపై ప్రభుత్వం వద్ద స్పష్టత అయితే ఏమీ లేదని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారం 13.25 లక్షల మంది ఉన్నట్టు కూడా ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది. సో ఏదైతే మనకి ఈ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుతం ఈ స్టేట్లో కూడా అంత జరగకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారానే వాళ్ళు ఈ నియామకాలు అనేది చేపట్టడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి తెలియపడుతుంది. అలాగే ఈ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందువల్ల కొంత సీనియారిటీ అనేది కూడా వస్తుందని చెప్పేసి పూర్వకాలంలో ఉండేది, కానీ ఇప్పుడు కూడా ఎవరో రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవడం లేదు. సో ఈ నిరుద్యోగ భృతికి మరలా ఈ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ సంవత్సరం వరకు 5 లక్షల మందికి 3,016 చొప్పున బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అనేది ఖరారు చేసిన తర్వాత మనం వీటి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ప్రీవియస్ వీడియోలో ఎవరు అనర్హులు అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ ఎవరైనా చూడదలుచుకుంటే మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మన అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి, దాంట్లో కూడా అది అందించే ప్రయత్నం అనేది చేస్తాను. దాంతోపాటు మన ఛానల్ అఫీషియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అఫీషియల్ దాంట్లో విజిట్ చేసిన ద్వారా మన ఏదైతే వీడియోస్ అందిస్తున్నామో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అనేది మన అఫీషియల్ వెబ్సైట్లో మీకు దొరుకుతాయి. అలాగే ఏదైతే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎస్ఐ వీటికి సంబంధించినటువంటి ఏదైతే ఎగనిస్ట్గా ఆర్డర్ రావడం జరిగిందని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి డివిజన్ బెంచ్ యొక్క ఆర్డర్ అనేది ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆర్డర్ మీద సుప్రీంకోర్టులో పిల్ అనేది అంటే ఎస్ఎల్పి అనేది వేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటిది రేపు 25వ తారీఖు హైకోర్టులో ఏదైతే ఈ ఓడిపోయిన అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లు సుప్రీంకోర్టులో సోమవారం రోజు 21 ఐటమ్గా బెంచ్ మీదకి రాబోతున్నది. సో ఎప్పుడైతే ఆ మ్యాటర్ రీచ్ అయ్యి దాంట్లో ఏదైతే జరుగుతుందో దాన్ని మీకు అందించే ప్రయత్నం అనేది నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అందించడం జరుగుతుంది. కానీ అభ్యర్థులు
ఏదైతే ఈ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇన్ఫర్మేషను అంటే దానికి సంబంధించినటువంటి కేసు అనేది లిస్ట్ కాకపోయినా కూడా ప్రతిరోజు కూడా కేసు ఏమైంది, ఉందా, కొట్టేశారా అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది. మీరు పూర్తిగా ఏదైతే వీడియో చూసిన తర్వాత మాత్రమే మీరు క్వశ్చన్స్ అనేది వేయండి. వీడియోలో పూర్తి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వీడియో చూడకుండా వితిన్ సెకండ్స్లోనే పెట్టగానే పీసీ కేసు ఏమైందని చెప్పేసి మెసేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఏదైనా సరే ఒక వీడియో పెట్టినప్పుడు దాన్ని చివరి వరకు చూస్తే మీకు కూడా కొంత క్లారిటీ వస్తుంది. తద్వారా మీరు అడిగే అవకాశం ఉంటుంది. ఈ కానిస్టేబుల్ కేసు అనేది మరలా ఎప్పుడైతే లిస్ట్ అవ్వడం జరుగుతుందో దాంతో పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు మీకు అందించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దాంట్లో వాదనలు అనేది జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దాన్ని చాలా లెంత్లో వింటామని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మ్యాటర్ రీచ్ అవుతుందో దాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి కేసు మండే రోజు హీరింగ్ ఉన్నందువల్ల వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఆ అప్డేట్ అనేది మీకు వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. సో నేను వీడియో పెట్టేంత వరకు కూడా మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు చిన్న వీడియో రూపంలో అయినా సరే లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో వేసైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను. సో అలాగే మన ఛానల్ నుంచి వచ్చినటువంటి మిగతా వీడియోస్ని కూడా మీరు ఆదరించినట్లయితే మరిన్ని కొత్త వీడియోస్ అంటే ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ పడినప్పుడు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీకు లేకపోయినట్లయితే అది మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా మీ ద్వారా కొంతమేరకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్కే పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.